ప్రజల్లో మధ్యవర్తిత్వంపై విశ్వాసం పెరుగుతోంది. 2023-24 మధ్య కాలంలో 1,47,513 కేసుల పరిష్కారం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. ఇది మధ్యవర్తిత్వాన్ని సమాంతర వ్యవస్థగా వృద్ధి చేయాలి. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. ఇది ఏతుందో పెండింగ్ కేసులు న్యాయ వ్యవస్థకు సవాల్గా ఇది సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఏతుందో ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం పద్ధతులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి ఇది సులభతరమైన విధానమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. హైదరాబాద్ ఏఐఎంసీ కామన్వెల్త్ లాయర్స్ అసోసియేషన్ ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వంపై సంయుక్తంగా ఏర్పాటు చేసిన కామన్వెల్త్ సదస్సు 2024 శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు దేశ విదేశాల నుంచి సుమారు 200 మంది న్యాయకోదులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు కొనసాగుతున్న ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని అనడంలో సందేహం లేదు. దీనికి ఇదేతుందో అందరి సహకారం కూడా చాలా అవసరం. ఇప్పటి వరకు 1,47,513 కేసులు పరిష్కారం లభించినాయి. ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి. దీంట్లో సుప్రీంకోర్టు నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్ అదాలత్లో కూడా చాలా కేసులు పరిష్కారమైనాయి. ఈ విధానాన్ని మరింత విస్తృతంగా చేసేలా ప్రయత్నం న్యాయ వ్యవస్థ అడుగులేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రాజీ మార్గంతో వివాదాల పరిష్కారంతో పాటు ఇరుపక్షాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని, శత్రువుతో గొడవ వద్దనుకుంటే అతనితో కలిసి పనిచేయడమే ఉత్తమ మార్గమని నెల్సన్ మండేలా సూచించారు. ఇది మీడియేషన్ ఆర్బిట్రేషన్ ఏదైతుందో ఇది చక్కటి మార్గము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మార్గంలో అంటే ఆవేశంగా పోయి మనం ఏం చేస్తాం, కేసులు పెట్టేసుకుంటాం, తర్వాత కోర్టుకి చూద్దామని చెప్పేసి అలా కాకుండా సంయమనం పాటించినట్టయితే ఇక్కడ సంబంధాలు కూడా తెగిపోవు, అదేవిధంగా న్యాయం కూడా జరుగుతుంది. ఇద్దరు సమాలోచన ఒక అడుగు ముందుకేసినట్టయితే ఈ సమస్య ఉందో ఏళ్ళకేళ్ళు పొడిగించేసుకొని డబ్బులు వృధా చేసుకొని మళ్ళీ మనస్పతలు పెంచుకొని మనం దూరం చేసుకోవడం ఈ చాలా కేసులు మనం చూస్తుంటాం. అలా కాకుండా ఇదేదైతే ఆర్బిట్రేషన్ విధానం ఉందో, మధ్యవర్తిత్వం కేసులు ఏదైతే చేస్తున్నామో, గతంలో ఇంతకుముందు రచ్చబండ పంచాయతీలు చేస్తుంటే ఊర్లలో గ్రామాల్లో కుల పంచాయతీలు ఏదైతున్నాయో ఆ రకంగా మీ కులాల దగ్గర కాకుండా రచ్చబండ పంచాయతీ కాకుండా ఇది చట్టబద్ధంగా చట్ట పరిధికి లోబడి ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు హైకోర్టులో కూడా ప్రతి కోర్టులలో కూడా కేసులు చాలా పెండింగ్లు ఉన్నాయి. అది వ్యవస్థకు పెద్ద సవాలుగా పెనుముప్పు అవుతుంది. కేసులు పెరుగుతున్నాయి, ఉన్న కేసులు వస్తలేవంటే ఇంకా కేసులు రోజు పెరుగుతున్నాయి. కాబట్టి ఇది మంచి మార్గంగా ఏదైతే కోర్టు మంచి ముందుకు వచ్చి సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఏదైతున్నారో వాళ్ళు మంచి ఆలోచన చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు మంచి ఆలోచన చేసి అందరి సమన్వయంతో ప్రజల సమన్వయంతో ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ సమన్వయం వాళ్ళని తీసుకొని దీంట్లో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. చాలా ప్రాంతాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతుందో ఇంకా పెంచాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. రాజీ మార్గానికి కోర్టును ఆశ్రయించగలంటే రాజీ మార్గం చాలా మంచిది. చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా హైదరాబాద్ గ్లోబల్ లీడర్గా వృద్ధి చెందుతుంది. సాఫ్ట్వేర్, ఫార్మా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇంకో చెప్పేది అంటే మధ్యవర్తిత్వం అన్నది ఆర్బిట్రేషన్ ప్రయోగాలను సామాన్య ప్రజలకు తీసుకెళ్ళి కోర్టులకు సమాంతర వ్యవస్థగా రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ చెప్పడం జరిగింది. ఆయన అంటే ఎంత ఆలోచన చేస్తుండో ప్రజల కోసం న్యాయమూర్తిగా రిటైర్మెంట్ అయినా కానీ ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే న్యాయం జరుగుతుంది అన్నది ఇంకా తపన. ఆ తపనను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆవేశాలకు లోను కాకుండా ఏదైతే ఖర్చులు తగ్గుతాయి, కోర్టుకు పోతే ఖర్చులు తగ్గుతాయి, అక్కడ ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడికి వస్తే సమస్య సత్వర పరిష్కారం, దాంతోపాటు ఖర్చులు లేవు. మీ దగ్గర ఉన్న సంబంధాలు ఏదైతే మీకు సంబంధాలు ఉన్నాయో ఈ సంబంధాలు కూడా చెడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అట్లా కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అన్నదమ్ములకు పంచాయతీ ఉందనుకోండి, కోర్టుకు పోతే తీరడానికి సమయం పడుతుంది. దాంతోపాటు డబ్బులు, సమయం వృధా, దాంతోపాటు మానసిక క్షోభ, మీ దగ్గర ఉన్న సత్సంబంధాలు ఏదైతే ఉన్నాయో కుటుంబ సంబంధాలు కూడా తెగిపోవడానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా కొంచెం శాంతిగా ఉండేసి మీరు కోర్టుకు వెళ్ళినా ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేస్తారు. కాబట్టి అటువంటిప్పుడు కూడా దీని మధ్యవర్తిత్వం ఉపయోగించుకున్నట్టయితే ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీ సంబంధాలు అనేవి మళ్ళీ యథావిధి కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనిలో ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఉందో ఇక్కడ పైలట్ ప్రాజెక్టు కింద ఈ మధ్యవర్తిత్వం ఏదైతే కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అనేది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సుమారుగా ఒక 200 మంది దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ సభ్యులకు వాళ్ళు స్వచ్ఛందంగా సమాజ సేవ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కామెడీలో క్యాంప్ ఒకటి ఆఫీస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆరుమూరు, బోధన్, నిజామాబాద్లో ఒక 2 బ్రాంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దీనికి ముఖ్య భూమిక పోషించిన మన జిల్లా జడ్జి గారు కుంచాల సునీత గారు, వాటితో పాటు సెక్రటరీ పద్మ గారు, అదేవిధంగా ఆఫీస్ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ గారు కూడా వీళ్ళందరూ సహకారం ఇచ్చిండ్రు. దాంతోపాటు అక్కడ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన సహకారం ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్య భూమిక పోషిస్తున్న డీజే గారు, దాంతోపాటు సెక్రటరీ గారు ఏతుందో ఇంకా పరిశీలన ఇప్పుడు కూడా వీళ్ళతోటి ఎవరైతే కమ్యూనిటీ మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తూ ఇంకా ఏం చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అన్నది కూడా సలహాలు సూచనలు అందరూ కూడా ఎవరైతే మీడియేషన్ సెంటర్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహకారం అందిస్తూ మీరు చేయండి, చేస్తే బాగుంటుంది అంటే గైడ్లైన్స్ జరుగుతుంది. దాంతోపాటు పర్యవేక్షణ కూడా చూస్తున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ కేసులు ఉన్నాయి, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా కేసులలో అని చెప్పేసి ఇక్కడ డీజే మేడం కుంచల సునీత గారు ఎట్లా అంటే ప్రతి క్షణం వీళ్ళందరికీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తూ గైడ్లైన్ చేస్తూ ఇదంతా కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు చట్టపరమైన ఏదున్నా కోర్టుకు వెళ్ళడానికి అవసరం లేకుండా మీరు ఖచ్చితంగా ఈ మీడియేషన్ సెంటర్లో సంప్రదించండి. లేదా కోర్టు దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళ కోర్టులోనే మీకు సమస్య ఏదని చెప్తే సమస్య పరిష్కారం కోసం ఏ దిశగా ప్రయత్నం చేయాలన్నది కూడా ఇక్కడ డిఎల్ఎస్లో సంప్రదించండి. ప్రతి దగ్గర డిఎల్ఎస్లు ఉన్నాయి, అక్కడ సంప్రదించినట్టయితే జరుగుతుంది. నిజామాబాద్లో మాత్రం ఉమ్మడి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కేసులను సత్వర దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని మీద కుంచల ఏదో జడ్జి గారు కుంచల సునీత గారు వారు ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ సెక్రటరీ గారు కూడా పద్మ మేడం కూడా సహకారం అందిస్తున్నారు. వీళ్ళందరూ సహకారంతో చేస్తున్నాం. కాబట్టి ఇందులో పోలీసు వాళ్ళు కూడా భాగస్వామి అయినట్టయితే పోలీస్ స్టేషన్లు బాగా వస్తున్నాయి, కేసు ఫైల్ చేస్తున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు ఇంకా మీరు ముందుకు వచ్చి మాకందరి అంటే ప్రజలకు ఈ రకంగా గైడ్లైన్ చేసినట్టయితే అంటే మధ్యవర్తిత్వం ఏది ఉన్నదో దాంట్లో మీరు వెళ్ళండి అని గైడ్లైన్ చేసినట్టయితే పోలీసు వాళ్ళకు పని భారం తగ్గుద్ది. దాంతోపాటు కోర్టుకు కూడా పని భారం తగ్గించిన వాళ్ళు అవుతారు. ఇక్కడ సమస్య పరిష్కారం కానప్పుడు మీరు ఖచ్చితంగా కేసు పెట్టేసేసి అంటే కొందరు వినరు, కొందరు ఏదైనా వండుకుంటారు. కాబట్టి ఆ టైం ఉండదు. కాబట్టి మేమంటారు ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తామండి, చూద్దాంలేండి అని చెప్పేసి వండుకుంటారు. కాబట్టి అటువంటి ఏదైనా కేసు పరిష్కారం కానప్పుడు మళ్ళీ మీ దగ్గర పంపిస్తారు. కాబట్టి అక్కడ మీరు కేసు ఫైల్ చేసి మళ్ళీ కోర్టుకు పంపండి. కోర్టు పని భారం తగ్గుతుంది, దీంట్లో మీకు కూడా పని భారం తగ్గుతుంది. కాబట్టి ప్రజలకు కూడా మళ్ళీ వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైతుందో సత్సంబంధాలు కూడా దూరం కాకుండా ఉంటాయి. కాబట్టి పోలీసు వాళ్ళ భూమిక కూడా చాలా పోషింది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మీడియేటర్స్ ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ ఎవరి కోసమే కాదు, ప్రజల కోసం, బాగు కోసం అని టైం ఇచ్చి వాళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళ అవకాశాన్ని ఏది చేస్తారో దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా మసలుకున్నట్టు సమస్య రాదు. కాబట్టి మీరందరూ పోలీసు వాళ్ళు సహకరించాలి. ఇంకా ఎవరైనా మీకు వ్యక్తిగతంగా అంటే మామూలుగా ఇబ్బందులు ఉన్నట్టయితే కూడా డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏ సెంటర్స్ ఉన్నాయో కమ్యూనిటీ మీడియా సెంటర్స్ ఆ సెంటర్లో సంప్రదించి దరఖాస్తు పెట్టుకున్నట్టయితే ఎదురుపాటుని పిలిపించి ఇద్దరి సమస్యను విన్న తర్వాత ఇద్దరికి ఇబ్బంది కలగకుండా సమన్వయం చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకునే అవసరం ఎంతైనా ఉంది. అవసరం ఉంటే వినియోగించుకోండి. కోర్టుకు వెళ్ళేసి సమయం వృధా, డబ్బులు వృధా, మానసిక క్షోభ, ఈ సత్సంబంధం దూరం చేసుకోవడం ఈ అన్నిటికంటే మధ్యవర్తిత్వంతో ఏ సమస్య లేకుండా ఇక్కడ ఏది డబ్బు వృధా కాదు, మానసిక క్షోభ ఉండదు, దాంతోపాటుగా సత్సంబంధాలు కూడా తెగిపోవు. కాబట్టి అందరూ కలిసి ఉండాలనే సంకల్పంతో ఇది గౌరవ న్యాయమూర్తులు ఏదైతే నిర్ణయం తీసుకోరో వాటందరూ కూడా మనం సాగతించాలా. ప్రజలు కూడా ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా ఈ సెంటర్లో మీరు ఉపయోగించుకొని ఇబ్బందులకు గురి కాకుండా చాలా సత్వర న్యాయం లభిస్తుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఏదైతే నారాయణ ఉందో దాన్ని ఖచ్చితంగా మనం 100% సక్సెస్ చేద్దాం. ఇక్కడ మన టీఆర్ ఆఫీస్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు మనం అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అంటే కమ్యూనిటీ ఎల్డర్స్ అంటే ఇంతకుముందు మనకి కుల పెద్దలు, కుల పంచాయతీలు ఎలా ఉండేవో అవి ఇప్పటికీ కూడా అవి ఊళ్ళలో అయితే అవి నడుస్తున్నాయి. కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అంటే సిటీస్కి వచ్చేటప్పటికే అట్లాంటివన్నీ తగ్గిపోయాయి. కానీ మనకి సమస్యలు, కుటుంబ సమస్యలు, తగాదాలు ఇవైతే రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రతిదానికి కోర్టుకు రావడము, కోర్టులో కేసు వేయడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, కేసులు రిజిస్టర్ అవ్వడము, మళ్ళీ కోర్టుకు వచ్చి అవి సంవత్సరాలు కోర్టులో సాగడము. దీనివల్ల కుటుంబ వ్యవస్థ కూడా చాలా వరకు దెబ్బతింటుంది. ఇప్పుడు మన కుటుంబ వ్యవస్థ ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. దాన్ని నిలబెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. మిగతా నేరాలు పక్కన ఉంచితే కుటుంబ సమస్యలు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య తగాదాలు కానివ్వండి, కుటుంబ సభ్యులు అంటే అత్త మామలతో ఇష్యూస్ ఉండొచ్చు, అమ్మా నాన్నలతో, అన్నదమ్ములతో, ఇట్లాంటివన్నీ ప్రతి చిన్నదానికి కోర్టు దాకా రాకుండా ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం వల్ల ఈ కమ్యూనిటీ ఎల్డర్స్ దగ్గరికి
అంటే మళ్ళీ ఒక్కొక్కసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడవచ్చు అందరూ. కానీ మన వాళ్ళే, ఇది మన కమ్యూనిటీ వాళ్ళే కాబట్టి వెళ్ళి చెప్పుకోవచ్చు అనే ఒక భరోసా అందరికీ ఉంటుందనే ఉద్దేశంతో సమస్యల్ని పెద్దవి చేయకుండా చాలా మొగ్గలాగా ఉన్నప్పుడే వాటిని పూర్తిగా తుంచేసి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఇప్పటికి ఇది నిజామాబాద్ జిల్లా మొత్తానికి కలిపి ఇది 4వ కమ్యూనిటీ సెంటర్ అండి. ఫస్ట్ మనం గోదావరిలో ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన రోజే ఒక సమస్య, తల్లి కొడుకుల మధ్య ఒక సమస్య ఉంది. వాళ్ళ తల్లికి పెన్షన్ కూడా కొడుకే తీసుకుంటున్నాడు, ఆమెకి ఏం చూడట్లేదు. పిలిపించి మాట్లాడడం జరిగింది. ఒక్క రోజులో ఆ సమస్య సెటిల్ అయిపోయింది. ఆమె పెన్షన్ కార్డు, ఆమె పెన్షన్ ఆమె వాడుకునేలాగా, ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆమె తదనంతరం పిల్లలందరికీ సమానంగా వచ్చేలాగా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవడం, అవార్డు పాస్ చేయడం అన్నీ ఒక్క రోజులో అయిపోయింది. సో అదే కోర్టుకు వచ్చిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎంతకాలం పడుతుంది చెప్పండి? మానసిక ప్రశాంతత ఉండదు. లేకపోతే కోర్టు చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. పోలీస్ కేసు పెడితే కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగిపోతుంది. నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళావు కదా, అక్కడే తేల్చుకుందాం, ఇంకా నీతో మాట్లాడను అని భార్యాభర్తను అనొచ్చు, భర్త భార్యను అనొచ్చు, ఏదైనా సరే. కానీ అదే ఇట్లాంటి దగ్గరకు వస్తే కొన్ని చిన్న చిన్న విషయాలే ఉంటాయండి. చెప్పేవాళ్ళు లేక, సరిగా చెప్పేవాళ్ళు లేక కూడా విషయం పెద్దది అవ్వచ్చు. కాబట్టి మీడియేషన్ వాలంటీర్స్గా సిఎంవిస్ అంటే కమ్యూనిటీ మీడియేటర్స్గా ముందుకు వచ్చిన ఈ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియాలి. అట్లా కొంతమంది ఒక అడుగు వెనక్కి వేయచ్చాము, కోర్టులు ఎవరైనా మమ్మల్ని చూస్తే అనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ ఓపెన్ చేయడం, రెండోది ఇక్కడ ఓపెన్ చేసాం. ఇది కూడా అందరికీ అందుబాటులో ఉండే ఏరియా కాబట్టి అందరికీ ఫీజిబిలిటీ ఉంటుంది, రావడం కూడా ఈజీ అని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే దీని ఫోకస్ ఎక్కువ కుటుంబ సమస్యల మీద, అవనే కాదు ఆస్తి తగాదాలు కానివ్వండి, ఏది ఉన్నా కానీ ఇక్కడికి వస్తే అది ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయగలిగేదైతే ఇక్కడే సెటిల్ చేస్తాము. అది రాతపూర్వకంగా అంటే ఏదైనా ఇష్యూ సెటిల్ అయిపోయిన తర్వాత దానికి మాకు అథెంటిసిటీ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఈరోజు ఇక్కడ మాట్లాడారు, రేపు బయటకు వెళ్ళాక మేము ఒప్పుకోలేదు అని అంటారు. మరి అది ఎట్లా అంటే అలాంటిది రాతపూర్వకంగా కావాలంటే మేము పిఎల్సీ రాగా రిజిస్టర్ చేసి లీగల్ సర్వీసెస్ నుంచి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, అవార్డు పాస్ లీగల్ సర్వీసెస్ నుంచి అవార్డు పాస్ చేస్తే అది వన్స్ ఫర్ ఆల్ ఫైనల్ అవార్డు. దాని మీద అప్పీల్ కానీ రివిజన్ కానీ ఎట్లా అంటే వేరే ఏ కోర్టులో ఇంకొక కేసు వేసేదానికి ఆస్కారమే ఉండదు. కాబట్టి ఇది ఫైనాలిటీ, ఆ కేసు ఇంకంతటితో. దానికి ఇరు పక్షాలు, రెండు పార్టీలు ఖచ్చితంగా అందులో ఆ అవార్డులో ఏమైతే రాసుకున్నారో వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. అలా పాటించలేకపోతే వాళ్ళ మీద మళ్ళీ మనం యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ కమ్యూనిటీ మీడియేటర్స్గా ముందుకు వచ్చిన ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ సమస్యలు ఏమంటూ ఉంటే చెప్పుకొని, సమస్యల్ని చిన్నగా ఉన్నప్పుడే తుంచేసుకొని అందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అడగగానే అంటే వాలంటరీగా ముందుకు వచ్చి, అంటే ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో మేము ఎట్లాంటి హానరోరియం కానీ అంటే ఎవరికి ఏమి డబ్బులు ఇచ్చేది ఏం లేదని, వాళ్ళు ఈ వాలంటరీగా అంటే మేము కూడా ప్రజాసేవ చేస్తాము, మాకేం డబ్బులు అవసరం లేదు, ఒక కుటుంబాన్ని కలపాల్సిన అవకాశం వస్తే మేము ముందుండి చేస్తాము అని వీళ్ళందరూ కూడా వాలంటరీగా ముందుకు రావడం చాలా అభినందనీయం సార్. మీ అందరికీ ఈ కమ్యూనిటీ సెంటర్ సేవలు ప్రజలందరూ కూడా అవసరం ఉన్నప్పుడు, అంటే మేము యాక్చువల్గా కోరుకునేది ఏంటంటే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండకూడదని మేము కోరుకుంటాం. కానీ సమస్యలు అనేవి ఉండకుండా అయితే ఉండవు. కానీ ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దాన్ని పెద్దది చేసుకోకుండా ఇట్లాంటి కమ్యూనిటీ సెంటర్స్, ఎవరికి అందుబాటులో ఉన్న కమ్యూనిటీ సెంటర్కి వాళ్ళు వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. అలాగే ఈరోజు ఈ డిఓ సెంటర్లో మనం ఈ మీడియేషన్ కమ్యూనిటీ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అడగగానే మాకు ఈ రూమ్ అంటే ఒక కమ్యూనిటీ సెంటర్ ఓపెన్ చేయాలి అని అంటే దానికి ఒక ప్లేస్ కావాలి, నలుగురు కూర్చునేంత స్థలం కావాలి. దానికి అడగగానే డిఓ గారు, అలాగే ఈ సహకరించిన కలెక్టర్ గారు కానివ్వండి, డిఓ గారు కానివ్వండి, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్ లేకపోతే మళ్ళీ మేము ఎక్కడో వెళ్ళి ఒక రూమ్ రెంట్కి తీసుకొని చేయడము ఇట్లాంటివన్నీ, ఎందుకంటే ఇది వాలంటరీగా చేస్తున్నది కాబట్టి మళ్ళీ ఖర్చులు పెరిగితే కష్టమైపోతుంది.
కానీ దాన్ని అర్థం చేసుకొని ముందుకు వచ్చిన డిఓ గారికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు.